హాయ్ అండి, నేను మీ సీత. ఈరోజైతే క్యారెట్ నిల్వ పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. తురిమిన క్యారెట్ అండి, నేను ఇలా ఎండలో పెట్టానండి. ఎండలో పెట్టాక ఇలా అయ్యిందండి, కొంచెం బాగా ఎండిపోయిందండి. ఇప్పుడు ఆవాలు మెంతులు వేపుకునండి పొడిని చేసుకున్నానండి, ఒక్కొక్క స్పూను. ఇదైతే ఎల్లుల్లిపాయ కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నానండి. ఇది కారం అండి, ఆయిల్, కరివేపాకు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఒక నిమ్మకాయ అండి. క్యారెట్ నిల్వ పచ్చడి చాలా బాగుంటుందండి, కానీ ఎండలో పెట్టుకుని చేసుకుంటే బాగుంటుందండి. అలా పచ్చిదిగా చేసుకుంటే నిల్వ ఉండదండి. ఇలా ఎండలో పెట్టుకున్న పచ్చడి అయితే ఒక 6 నెలల దాకా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బాండీ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఇదైతే పచ్చళ్ళ కోసం వేరుశనగ నూనె కదండి వాడుకుంటాం. వేరుశనగ నూనె బాగుంటుందండి పచ్చళ్ళకి, నిల్వ పచ్చళ్ళకి. ఇది వేరుశనగ నూనె అండి. ఈ చెదగొట్టుకున్న ఎల్లుల్లిపాయని వేసుకుందామండి. కాలిపోయింది నూనె, బాగా వేపుకుందామండి. ఇలా వేపిస్తున్నానండి. మనం ఎల్లుల్లిపాయ రేకల కింద వేసుకోవచ్చండి, లేకపోతే ఇలా చితగొట్టుకుని కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా చితగొట్టుకుని వేసుకుంటున్నానండి. అయితే మంచి టేస్ట్ వస్తుందండి. ఎల్లుల్లిపాయ అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుందామండి. వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసాను. అంతేనండి, అవి వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ పచ్చడి కలుపుదామండి. ఇప్పుడైతే ఆవాలు, మెంతులు పొడి చేశాను కదండి, బాగా దోరగా వేయించి పొడి చేశాను, అవి వేసుకుందామండి. సాల్ట్ అండి, సాల్ట్ని కూడా వేసుకుందాం. కారం అండి, కారాన్ని కూడా వేసుకుందాం. మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, అది మన చాయిస్. సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టండి. నేను వేస్తాను కదండి. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడైతే వేపుకున్నది కూడా వేసుకుందామండి. అది కూడా వేసి కలిపేసుకుందాం. కలిపేసానండి. ఇప్పుడు నిమ్మకాయ ఇలా కింద ఇలా ప్రెస్ చేసుకుంటే రసం బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ రసాన్ని ఇందులో పిండేద్దామండి. ఈ నిమ్మరసాన్ని ఇందులో పిండేద్దాం. ఒక కాయ సరిపోద్దండి, ఎక్కువగా అవసరం లేదు. మొత్తం పిండేసి కలిపేసుకుందాం అండి. అంతేనండి, నిమ్మరసం బాగా కలిపేసానండి. ఇప్పుడు ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ వేసి బాగా కలిపేసుకుందాం. నేను ఇదిగోండి ఇలా కలిపానండి. ఆయిల్ ఇంకా సరిపోలేదు. నేను ఇందాక ఒక గ్లాసుతో తీసుకున్నాను కదా, చాలలేదండి. ఇప్పుడు ఇంకో గ్లాసు తీసుకున్నాను. మనకు సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి. మనం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి నిల్వ ఆగుద్దండి. అంతేనండి, అయిపోయిందండి క్యారెట్ పచ్చడి. మనం క్యారెట్ పచ్చి తురుముతో కూడా పట్టుకోవచ్చండి, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఇలా ఎండలో పెట్టుకుని మనం పట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. నేనైతే కేజీ క్యారెట్ తురిమితే నేను ఒక రోజంతా ఎండలో పెట్టేశానండి. 1/2 కేజీ దాకా అయ్యిందండి. అంతేనండి, చూడండి పచ్చడి ఎలా ఉందో. కలిపేటప్పుడే మంచి సువాసన వచ్చేస్తుందండి పచ్చడి. చాలా బాగుంది కదండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.